నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు కుక్కను తప్పించబోయి బోల్తా కొట్టిన కారు ప్రాణాలు కాపాడిన సీట్ బెల్ట్ దుర్గాదేవి నిమజ్జనంలో అపశృతి హిమాయత్ సాగర్ చెరువులో జారిపడి యువకుడి మృతి యాదాద్రి పవర్ ప్లాంట్ ఆపేందుకు కుట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకల్ల జగదీష్ రెడ్డి ధ్వజం ఎలక్ట్రానిక్ షోరూంలో చోరీకి పాల్పడింది ఆలం గ్యాంగ్ పనే కేసును ఛేదించామని రాచకొండ పోలీస్ కమిషనర్ వెల్లడి కుక్కను తప్పించబోయి కారు బోల్తా కొట్టింది అయితే కారు సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు జగిత్యాల జిల్లా మెట్పల్లి అనుబంధ గ్రామం ఆరేపేట మూలమల్పు వద్ద జరిగిన ఈ సంఘటన వివరాల్లోకి వెళ్తే కరీంనగర్ నుండి నిర్మల్ వెళ్తున్న కారుకు ఆరేపేట మూలమల్పు వద్ద కుక్క అడ్డు వచ్చింది ఈ సంఘటనలో కారు అదుపు తప్పి బోల్తా కొట్టింది కారు నడిపిస్తున్న జ్యోతి ఆంజనేయులు అనే వ్యక్తి సీటు సేఫ్టీ బెల్ట్ పెట్టుకోవడం వల్ల ఎటువంటి గాయాలు లేకుండా ప్రాణాలతో బయటపడ్డాడు విషయం తెలుసుకున్న కానిస్టేబుల్ మల్లేష్ వచ్చి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు విలేజ్ చిగురుమామిడి మండల్ విలేజ్ లంబాడిపల్లి డిస్ట్రిక్ట్ కరీంనగర్. రీసెంట్లీ ఇట్లా వస్తుంటే మార్నింగ్ 7:30 వరకు ఈ రూట్లో వస్తుంటే నాకు ఇక్కడ కుక్క అడ్డం వచ్చింది. సడన్లీ నేను బ్రేక్ వేసేసా. సీట్లు బెల్ట్ పెట్టుకోవడం వల్ల నాకు ఎటువంటి డ్యామేజ్ కాకుండా ఓన్లీ కారు రిటర్న్ అయ్యి కింద పడిపోయింది. దానికి వెళ్ళి సేఫ్గా బయటికి వెళ్ళిపోయా. సో ఫ్యూచర్లో మీరు ఎవరైనా సరే డ్రైవింగ్ చేసే వాళ్ళు ఎవరైనా జాగ్రత్తగా ఏంటంటే సీట్ బెల్ట్ పెట్టుకొని జాగ్రత్త రండి. నేను అంత జాగ్రత్తగా వచ్చినా నేను ఇంత నేను ఇప్పుడు ఫ్యామిలీ లేను. నేను ఫ్యామిలీతో ఉంటే ఇంకా డేంజర్ అవుతుండే. నేను ఒక్కరిని ఉండేప్పటికే సేఫ్లో బయటికి వెళ్ళా. ఇది ఫ్యామిలీతో వచ్చే వాళ్ళు ఎవరైనా సరే ఈ రోడ్డు బాగాలేవు ఏదైనా ఉంటే మన గురించి మన ఫ్యామిలీ గురించి ఎదురు చూస్తుంటారు. వాళ్ళ గురించి అయినా చాలా జాగ్రత్తగా వెళ్ళండి. సీట్ బెల్ట్ సేఫ్టీగా పెట్టుకోండి ప్లీజ్. దయచేసి నా రిక్వెస్ట్ అండి. ముందు రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్లో జరిగిన దుర్గాదేవి నిమజ్జనంలో అపశృతి దొర్లింది. హిమాయత్ సాగర్ చెరువులో ఒక యువకుడు ప్రమాదవశాత్తు గల్లంతయ్యాడు. అక్తాపూర్ చెందిన మల్లికార్జున్, శ్రీకాంత్ 5 రోజుల పాటు దుర్గామాతకు తమ ఇంట్లో పూజలు చేశారు. ఇద్దరూ కలిసి హిమాయత్ సాగర్ చెరువు నిమజ్జనం చేస్తున్న సమయంలో కాలు జారిన శ్రీకాంత్ చెరువులో జారిపడ్డాడు. తమ్ముడిని రక్షించేందుకు అన్న మల్లికార్జున్ తీవ్ర ప్రయత్నం చేసినా అప్పటికే నీటిలో మునిగిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు గజ ఈతగాళ్ల సహాయంతో మృతదేహాన్ని వెలికితీశారు. మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు బోరున విలపించారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం ఆపాలంటూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పు ఏకపక్షంగా ఉందని, ఎన్జీటీ తీర్పు యావత్ దేశానికి నష్టం కలిగేలా ఉందని అన్నారు.
వేల కోట్ల రూపాయలతో నిర్మాణం చేపట్టాక ఇప్పుడు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడం సరైంది కాదని అన్నారు. నిర్మాణం ఆపాలంటూ లేవనెత్తిన అంశాలు పూర్తి అసంబద్ధంగా ఉన్నాయని, ఎక్కడో ఉన్న ముంబై సంస్థకు యాదాద్రి పవర్ ప్లాంట్కి సంబంధం ఏమిటని ఆయన ప్రశ్నించారు. గతంలో ఇదే సంస్థ కేసు వేసినప్పుడు ఎన్జీటీ ట్రిబ్యునల్ కొట్టివేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఎన్జీటీ తీర్పై రివ్యూ పిటిషన్ వేస్తామని అనుకున్న సమయానికల్లా యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణం పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభిస్తామని ఆయన స్పష్టం చేశారు. యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణం ఆపాలని వచ్చిన తీర్పుపై న్యాయ పోరాటం చేస్తామని అన్నారు. యాదాద్రి పవర్ ప్లాంట్ విషయంలో ఎన్జీటీ ఇచ్చిన తీర్పు పూర్తిగా ఏకపక్షంగా ఉంది. ఇది తెలంగాణకి కాదు, దేశానికి నష్టం కలిగించే విధానం ఇది. ఎందుకంటే వేల కోట్ల రూపాయలని ఖర్చు పెట్టి ప్లాంట్ నిర్మాణం అయిపోయిన తర్వాత దానికి వ్యతిరేకంగా తీర్పునివ్వడం అనేది సరైనది కాదు. ఆ తీర్పులో వాళ్ళు లేవనెత్తిన అంశాలు కూడా పూర్తి అసంబద్ధంగా ఉన్నాయి. వాస్తవానికి మనం ప్లాంట్ ప్రారంభం చేయడమే ఎంఓఈఎఫ్ అన్ని అనుమతులు ఇచ్చిన తర్వాత ప్లాంట్ స్టార్ట్ చేసినాం. మనం వాస్తవానికి ఎప్పుడో పూర్తి కావాల్సిన ప్లాంటు మనకి ఎన్జిటి నుంచి కానీ ఎంఓఈఎఫ్ నుంచి కానీ ప్రధానంగా ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ వచ్చిన తర్వాతనే ప్రారంభం చేద్దాం. గతంలో భద్రాద్రి విషయంలో మనం కొంత ఇబ్బంది పడ్డాం కాబట్టి మళ్ళీ అటువంటి ఇబ్బందులు రావద్దని చెప్పి పూర్తి స్థాయిలో అన్ని క్లియరెన్స్లు కేంద్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ఎన్విరాన్మెంట్ సంస్థల నుంచి వచ్చిన తర్వాతనే ప్రారంభం చేయాలని చెప్పి అన్ని అనుమతులు వచ్చిన తర్వాతనే మనం ప్రారంభం చేసినాం. మరి ఇది ఎన్జీటీలో గతంలో కూడా ఈ సంస్థ ఎవరో అడ్రస్ లేని సంస్థ ఇది. దీని వెనకాల ఇంకెవరు ఉన్నారు. ముంబైకి సంబంధించిన సంస్థ కేసు వేయడం, గతంలో 2018లోనే వీళ్ళు ఒకసారి వేసినప్పుడు దాన్ని ఇదే ట్రిబ్యునల్ కొట్టేసింది ఎన్జీటీ. మళ్ళీ తర్వాత 2020లో వేసి వాళ్ళు స్టే అడిగితే కూడా మేము స్టే ఇవ్వము, కొనసాగాలి, పనులు ఇబ్బంది అవుతుంది, మరి రాష్ట్రంలో దేశంలో విద్యుత్ అవసరం కాబట్టి అని చెప్పి స్టే ఇవ్వలేదు. కానీ ఆశ్చర్యంగా నిన్న ఇటువంటి తీర్పు ఇవ్వడం అనేది ఇది తప్పకుండా సరైనది కాదు. ఆ తీర్పులో వాళ్ళు ఏదైతే చెప్తున్నారో బొగ్గుకు సంబంధించి వాళ్ళు చెప్పిన అభ్యంతరాలు సరైనవి కావు. అదేవిధంగా ఆ ఇతర టెక్నికల్ అంశాల గురించి వాళ్ళు ఏదైతే చెప్పినారో ఏవి కూడా ఇవన్నీ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్కు సంబంధించిన విషయాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఎన్విరాన్మెంటల్ ఉన్న చట్టాలకు లోబడే కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నీ కూడా అనుమతులు ఇచ్చినాయి గతంలో. ఇదే ట్రిబ్యునల్ కూడా గతంలో వ్యతిరేకించింది వాళ్ళు వేసిన పిటిషన్ మీద స్టే ఆర్డర్ ఇవ్వడానికి. కానీ ఇప్పుడు ఆశ్చర్యంగా యూటర్న్ తీసుకొని ఇటువంటి తీర్పునిచ్చింది. తప్పకుండా మేము దాన్ని మళ్ళీ రివ్యూ పిటిషన్ వేస్తాం. పనులు యథావిధిగా కొనసాగుతాయి, నిర్మాణం పూర్తి అవుతుంది. తప్పకుండా అనుకున్న ప్రకారం పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభం చేస్తాం. హైదరాబాద్లోని కుషాయిగూడ బజాజ్ ఎలక్ట్రానిక్ షోరూంలో దొంగతనానికి పాల్పడింది ఆలం గ్యాంగ్ అని గుర్తించామని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. గత నెల 21న షోరూంలో ఆలం గ్యాంగ్ పక్కా రెక్కీ చేసి 432 సెల్ ఫోన్లు అపహరించారని అన్నారు. దోపిడీ జరిగిన అనంతరం ట్రైన్, బస్ మార్గం ద్వారా నిందితులు పరారీ అయ్యారని తెలిపారు. వారిని పట్టుకోవడానికి 500 పైగా సీసీ ఫుటేజ్లను పరిశీలించామని అన్నారు. మహారాష్ట్రలో జరిగిన చోరీ కేసుతో బీహార్, జార్ఖండ్ నుంచి వచ్చిన ఆలం గ్యాంగ్ ఫింగర్ ప్రింట్ సరిపోయిందని అన్నారు. మల్కాజిగిరి సీసీఎస్ టీం, ఐటీ సెల్, ఎస్ఓటీ క్లూస్ టీంతో కేసును ఛేదించామని తెలిపారు.
టీం ఎవరు ఈ సత్తార్ షేక్ ఎలియాస్ సత్తార్ని అరెస్ట్ చేశారు. ఆ టీంలో ఇన్స్పెక్టర్ ఇక్కడ డిఐ కుషయ్య కూడా గురువారెడ్డి, తర్వాత బాలు చవాన్ మన సిసిఎస్ ఇన్స్పెక్టర్ వాళ్ళు అక్కడ ఈ టీం ఫస్ట్ టీం. తర్వాత సెకండ్ టీం అప్పుడు చంద్రశేఖర్ మన జవహర్ నగర్ ఇన్స్పెక్టర్ లా అండ్ ఆర్డర్, ఆయన వెస్ట్ బెంగాల్ వెళ్ళి ఈ సెకండ్ టీం ఈ A4ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ గ్యాంగ్ అది చాలా నటోరియస్ గ్యాంగ్. ఈ గ్యాంగ్ బయట పేరు ఆలం గ్యాంగ్ అని అంటారు గ్యాంగ్కి. ఈ గ్యాంగ్ అది మన దేశంలో ముంబై అంతకుముందు మహారాష్ట్రలో ముంబై, ఔరంగాబాద్, తర్వాత కర్ణాటక, ఉత్తరప్రదేశ్, తర్వాత గుజరాత్, జార్ఖండ్ అలాంటి ప్లేసెస్లో చాలా ఆఫెన్సెస్ చేసినట్లు ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ మధ్యలో ఇదే గ్యాంగ్ ద్వారా ఉత్తరప్రదేశ్ గాజీపూర్ అని, అక్కడ గాజీపూర్లో ఒక యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీద వాళ్ళు అక్కడ పెద్ద దొంగతనం చేశారు. దాదాపు 2 crore వర్త్ జ్యువెలరీ అక్కడ వాళ్ళు దొంగతనం చేయడం జరిగింది. సో దానికి సంబంధి ఉత్తరప్రదేశ్ సైదపూర్ అని పోలీస్ స్టేషన్ క్రైమ్ నంబర్ 116/22 ఆ కేసులో 9th May రోజు ఆ కేసు అది అక్కడ జరిగినాయి. 20th July రోజు అక్కడ ఉత్తరప్రదేశ్ పోలీస్ ఈ గ్యాంగ్ కోసం సాహెబ్గంజ్ జిల్లా జార్ఖండ్కి వచ్చినప్పుడు అక్కడ అది ఈ గ్యాంగ్ లీడర్ ఆలం, తర్వాత ఈ ఆలం బ్రదర్ ఈయన సత్తార్, మనకు దొరికిన సత్తార్ ఈ ఆలం బ్రదర్ వాళ్ళ మెంబర్. అద్దె బస్ డ్రైవర్లు కూడా ఏపీ ఆర్టీసీలో భాగమేనని బాపట్ల జిల్లా డిపిటిఓ విజయ్ కుమార్ రెడ్డి అన్నారు. జిల్లాలోని ఆర్టీసీ అద్దె బస్ డ్రైవర్లు డిపిటిఓను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విధి నిర్వహణ, డ్రైవింగ్ విషయాలలో జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని అన్నారు. ఏదైనా సమస్య వస్తే తనను నేరుగా కలవాలని ఆయన సూచించారు. అనంతరం ఆర్టీసీ అద్దె బస్ డ్రైవర్లు ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అద్దంకి, బాపట్ల, రేపల్లె ఆర్టీసీ అద్దె బస్ డ్రైవర్లు పాల్గొన్నారు. రెండవది మీరు కూడా ఇప్పుడు ఆర్టీసీలో డ్రైవరే, ఆర్టీసీలో భాగస్తులే. బట్ కొంచెం ప్రైవేట్లో చేస్తున్నారు కాబట్టి జీతాలు తక్కువే ఉంటాయి. దానికి అది వ్యవస్థ, దాంట్లో మనం చేయగలిగింది ఏమీ లేదు. అందరికీ అన్నీ కావాలి, అందరం కరెక్ట్గా కాలేదు. అందరూ డిపో మేనేజర్లు మేము ఎవరో ఒకరు ఇద్దరు అవుతారు, మిగతా అందరూ కామనే ఉంటారు ఎక్కువ. కాబట్టి మీరు కూడా ఆర్టీసీ డ్రైవర్ ఎలాగో మీరు కూడా అలాగే అనేది నా అభిప్రాయం. మీరు కూడా అలాగే నడుచుకోవాలి. ఆర్టీసీ డ్రైవర్ జీతం ఎక్కువ వస్తుంది కాబట్టి వాడేది అంటే మాకేమి ఇట్లా అనుకోకూడదు. యు ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ది ఏపీఎస్ఆర్టీసీ. రెండవది, మీ ఓనర్ ఎవరైతే బస్సు మాకు పెడుతున్నాడో ఆ ఓనరు డబ్బులు ఖర్చు పెట్టి టెండర్లో పాల్గొని రకరకాల మేము పెట్టే ఆంక్షలన్నీ ఎదుర్కొని ఒక బస్సును నడుపుతున్నాడు. అతనికి మీరు సహకరించాలి. మీరు సహకరిస్తేనే బస్సు అతను డ్రైవింగ్ మా దగ్గర నడపగలడు. ఆయనకు 4 రూపాయలు మిగులుతాయి, దాంట్లోనే మీకు జీతాలు ఇస్తాడు. ఇక్కడ మీ పాత్ర ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు ఆ బస్సును మీరు సొంతం అనుకోవాలి. అది ఆ ఓనర్ మీకు ఎంతన్నా డబ్బులు ఇవ్వని మొత్తానికైతే పోషిస్తున్నాడు కదా ఈ కుటుంబాన్ని. ఆ బస్సు మీదనే నువ్వు నడుపుతున్నావు. ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ జాతీయ పార్టీగా ప్రకటించిన సందర్భంగా షేర్లింగంపల్లి నియోజకవర్గం వివేకానంద నగర్ డివిజన్లో కార్పొరేటర్ మాధవరం రోజాదేవి రంగారావు ఆధ్వర్యంలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం పటాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు, పార్టీ సీనియర్ నాయకుడు నాయినేని చంద్రకాంతారావు, డివిజన్ ఉపాధ్యక్షుడు అల్లా మహేష్, వార్డు మెంబర్ రావు కార్తికర్రావు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఓకేనా? ముందుగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఇవాళ కేసీఆర్ గారు మన టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా ప్రకటించడం జరిగింది. దీనికి మేము అందరం కూడా మహిళల తరఫున అందరం కూడా సపోర్ట్ తెలుపుతున్నాము. ఇంకా ముందు కూడా ఇప్పటికే ఎన్నో ఛాలెంజెస్ ఎదుర్కొని నాడు తెలంగాణ రాష్ట్రం సాధించాలన్నప్పుడు తను ఒక్కడే ఉండి మనమందరం తనని ఎలాగైతే సపోర్ట్ చేసామో ఇవాళ కూడా మన తెలంగాణ రాష్ట్రం ఒక్కటే ముందు నిలబడి దేశాన్ని డెవలప్ చేయాలని కోరుకుంటూ టీఆర్ఎస్ పార్టీ పెట్టడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ స్ఫూర్తి ఎలాగైతే అప్పుడు రాష్ట్రం సాధించడానికి మనం ఉపయోగించామో ఇప్పుడు కూడా అదే స్ఫూర్తితో మన ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారికి మనం అది అందిస్తూ వారిని సపోర్ట్ చేస్తూ వారు ముందు ఎన్నో ఛాలెంజెస్ ఎదుర్కొంటారు. ఇప్పుడు మన రాష్ట్ర సాధనకు ఎన్ని ఛాలెంజెస్ అయితే ఎదుర్కొన్నారో ఇప్పుడు దేశ డెవలప్మెంట్ కోసం అంతకంటే ఎక్కువగా ఛాలెంజెస్ ఎదుర్కొంటారు. ఆ ఛాలెంజెస్లో వారికి మనం స్ఫూర్తిగా నిలబడుతూ సపోర్ట్ చేస్తూ అందరం వారికి ధైర్యంగా అండగా నిలబడాలని కోరుతున్నాం. కేసీఆర్ గారు మరి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని జాతీయ పార్టీగా ప్రకటించి భారత రాష్ట్ర సమితి పార్టీగా ప్రకటించినందుకు మరి కేసీఆర్ గారికి అలాగే దేశ ప్రజలందరికీ కూడా ఈరోజు మరి దసరా శుభాకాంక్షలు, విజయదశమి శుభాకాంక్షలు. మరి ఏదైతే కేసీఆర్ గారు మరి తెలంగాణ సాధించడానికి అయితే ఎంత కృషి చేశాడో మరి ఆ రోజు కేసీఆర్ గారిని తెలంగాణ అని చెప్పి అంటే ఆ రోజు ఎవరు కూడా కేసీఆర్ గారిని పట్టించుకోలే. మరి ఏదైతే పార్లమెంట్లో కేసీఆర్ బిల్లుకు కావాల్సిన సీట్లు ఆ రోజు మన తెలంగాణ రాష్ట్ర సమితికి 2 పార్లమెంట్ సభ్యులు మాత్రమే ఉండే. మరి 300 పైచులకు పార్లమెంట్ సభ్యులు కావాల్సినటువంటి తెలంగాణ బిల్లుకి మరి ఆ రోజు భారతదేశం మొత్తం కూడా తిరిగి ఆ రోజు ప్రతి ఒక్కరిని కూడా అడిగి మరి తెలంగాణ తీసుకురావడంలో సఫలీకృతులైనారు. మరి తెలంగాణ తెచ్చి కూడా ఎన్ని సంవత్సరాలు. ప్రజల సౌలభ్యం కోసం ముఖ్యమంత్రి జగన్ సచివాలయ వ్యవస్థ ప్రవేశపెట్టారని, గ్రామస్తులు వచ్చినప్పుడు సిబ్బంది స్నేహపూర్వకంగా సమాధానాలు చెప్పాలని బాపట్ల జిల్లా కర్లాపాలెం మండలం నల్లమోతువారిపాలెం ఎంపీటీసీ సభ్యుడు తాండా సాంబశివరావు సూచించారు. నల్లమోతువారిపాలెంలో జరిగిన గ్రామ సభలో ఎంపీపీ యారం వనజ, ఎంపీడీఓ ఎలిషా బాబు, సర్పంచ్ మాడా సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఎంపీపీ మాట్లాడుతూ సచివాలయ సిబ్బంది సమయానుకూలంగా కార్యాలయానికి వచ్చి ప్రజలకు కూడా అర్థమయ్యేలా వివరించాలని అన్నారు. సమావేశంలో వైసీపీ పట్టణ పార్టీ ప్రెసిడెంట్ కుంటా రత్నబాబు, సెక్రటరీ సువర్చల తదితరులు పాల్గొన్నారు. జరుగుతున్నటువంటి గ్రామ సభకు ఇచ్చేసినటువంటి మన కర్లపాలెం మండల పరిషత్ అధ్యక్షురాలు శ్రీమతి యారం వనజ ఇసాక్ గారికి, అలాగే ఎంపీడీఓ ఎలీషా బాబు గారికి, మరి హౌసింగ్ ఏఈ భాషా గారికి, సర్పంచ్ గారికి, అలాగే వైసీపీ ఇన్ఛార్జ్ రత్నబాబు గారికి, సెక్రటరీ గారికి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి గ్రామస్తులకు, సచివాలయ సిబ్బంది అందరికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. గ్రామాల్లో గ్రామ సభలు పెట్టుకొని మరి గ్రామ స్థాయిలోనే వాటి పరిష్కారాల కొరకు మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే గ్రామ సభలను మొదలుపెట్టాడో వాటికి వారి ఆదేశాలకి అనుకూలంగా మన గ్రామంలో కూడా గ్రామ సభలు జరుపుకోవటం సంతోషం. మరి మన గ్రామంలో తీసుకుంటే కొన్ని సమస్యలు ఇప్పుడు కొంతమంది చాలా మంది చెప్పారు. ఎప్పటికప్పుడు ఏ నెలకి ఆ నెల ఉండేది గతంలో, ఇప్పుడు ప్రతి 3 నెలలకు ఒకసారి మరి సమస్యల గురించి చర్చించుకొని వాటి పరిష్కారాల గురించి చక్కగా మరి తీర్మానాలు చేసుకోవడానికి మరి గ్రామస్తులందరూ కూడా ఏకమై మరి మన పంచాయతీలో ఏం జరుగుతుంది, సచివాలయంలో ఏం జరుగుతుంది, ఏ ఉద్యోగస్తుడు ఎలా చేస్తున్నాడు అని చెప్పి చర్చించుకోవడానికి ఇదొకటి చక్కటి అవకాశం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. గ్రామస్తులు కూడా గ్రామ సభల గురించి ఇంట్రెస్ట్ తీసుకొని మరి వచ్చి వారి సమస్యలు తెలియజేస్తే వాటిని పరిష్కరించుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. గ్రామస్తులు వచ్చే సమస్యలు తెలపని యెడల ఇక్కడ ఉన్నటువంటి సచివాలయ సిబ్బంది అవ్వచ్చు, మరి కదమ ఉద్యోగస్తు పంచాయతీ సిబ్బంది అవ్వచ్చు, వారి డ్యూటీలు రొటీన్ గా వారు చేసుకుని వెళ్లిపోతూ ఉంటారు. కానీ మన గ్రామాల సమస్యలు అలాగే ఉండిపోతాయి. అందుకని ఎవరికి తెలిసిన సమస్య వారు వచ్చి ఒక అరగంట టైం తీసుకొని గ్రామ సభల్లో తెలియజేస్తే మన గ్రామం యొక్క వికాసానికి తోడ్పడిన వారు అవుతామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మన గ్రామానికి నిర్మల్ జిల్లా బాసరలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో శ్రీ శారదీయ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి.
ఈ వేడుకల్లో భాగంగా చివరి రోజు విజయదశమి నాడు శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారు నిజరూపం జ్ఞాన సరస్వతి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ పూజారులు మంగళ వాయిద్య సేవ, గణపతి పూజ, సుప్రభాత సేవలతో శ్రీ జ్ఞాన సరస్వతి, లక్ష్మీ, మహాకాళి అమ్మవార్లకు విశేష అభిషేక పూజలు నిర్వహించారు. సాయంత్రం షమీ పూజ నిర్వహించగా బాస్రా పురవీధుల్లో అమ్మవారి రథాన్ని ఊరేగించిన తర్వాత ఈ ఉత్సవాలు ముగిశాయి. మోండా మార్కెట్ డివిజన్ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు తలసాని శంకర్ యాదవ్, ప్రధాన కార్యదర్శి కొత్తిమీర మధు, మాజీ కార్పొరేటర్ ఆకుల రూపాహరి ఆధ్వర్యంలో మంత్రి తలసాని తండ్రి దివంగత వెంకటేష్ యాదవ్ విగ్రహం వద్ద ఘనంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ముందుగా మంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం కేక్ కట్ చేసి పంచిపెట్టారు. తలసాని జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేకంగా తయారు చేసిన గోడ గడియారాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మార్కెట్లో ఇంతవరకు ₹1 కూడా తీసుకొద్దని చెప్పి మా ప్రెసిడెంట్ గారు కానీ సీనన్న కానీ ఎన్ని రోజులు ఉందంటే మార్కెట్ మా తలసాని సీనన్న గారి గురించి, మా ప్రెసిడెంట్ గారు శంకరన్న గారి గురించి ప్రతి ఒక్కరు ఎవరైనా మార్కెట్లో కనుక్కోవచ్చు. ₹1 డబ్బులు కానీ దేనికి కానీ అన్న జోలు నుంచే పెడతాడు కానీ ₹1 కూడా ఎవరి తీసుకొని మా అన్న ఇప్పుడు 100 సంవత్సరాలు బర్త్డే చేసుకోవాలని దేవుడిని ప్రార్థిస్తూ హ్యాపీ బర్త్డే టు సీనన్న గారికి. జై. ఈ మార్కెట్ పుట్టి నుంచి మా ఫాదర్ దీనికి పెద్ద దిక్కుగా ఉండి ప్రెసిడెంట్గా ఈ మార్కెట్ని ఎంతమంది తీసేయాలన్నా తీయకుండా ఇన్ని రోజులు ఆపిన తర్వాత మా తమ్ముడు శ్రీనివాస్ యాదవ్ కానీ మేము కానీ ఇన్ని రోజులు
రూపాయి వసూలు చేయకుండా అందరినీ ఫ్రీగా ఇన్ని ఏళ్ళ సంది ఇచ్చేస్తున్నాం. ఇప్పుడు తమ్ముడిని జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ అందరూ ఆరోగ్యాలతో ఉండి మా మార్కెట్లో ఉన్న అందరూ సుఖ సంతోషాలతో ఉన్నామని మనం మంత్రివర్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి బర్త్డే సెలబ్రేషన్స్ మోండా మార్కెట్లో జరుపుకోవడం జరుగుతుంది. సీనన్న గారు ప్రజల మనిషి, నిరంతరం ప్రజల మధ్య ఉంటూ వాళ్ళ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్తూ అనేక డెవలప్మెంట్స్ అనేది జరుపుకుంటున్నాం. ఆయన ద్వారా చేసుకోగలుగుతున్నాము. సీనన్న బర్త్డే సెలబ్రేషన్స్ మోండా మార్కెట్ ప్రెసిడెంట్ శంకరయ్య ఆధ్వర్యంలో సెక్రటరీ మధు గారి ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలను ఇక్కడ జరుపుకుంటున్నాము. హ్యాపీ బర్త్డే సీనన్న. ఇంకా ఇలాంటి పుట్టినరోజుల్లో ఇంకా ఎన్నో జరుపుకోవాలని, మీరు ఎప్పుడు ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తూ హ్యాపీ బర్త్డే సీనన్న. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కుక్కను తప్పించబోయి బోల్తా కొట్టిన కారు, ప్రాణాలు కాపాడిన సీట్ బెల్ట్. దుర్గాదేవి నిమజ్జనంలో అపశృతి, హిమాయత్ సాగర్ చెరువులో జారిపడి యువకుడి మృతి. యాదాద్రి పవర్ ప్లాంట్ ఆపేందుకు కుట్ర, విద్యుత్ శాఖ మంత్రి గుంటకల్ల జగదీష్ రెడ్డి ధ్వజం. ఎలక్ట్రానిక్ షోరూంలో చోరీకి పాల్పడింది ఆలం గ్యాంగ్ పనే, కేసును ఛేదించామని రాచకొండ పోలీస్ కమిషనర్ వెల్లడి. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.